నా ముందు బ్యాగ్ ఇట్టారు, నా 2 చేతులు బ్యాగులు, నన్ను వెనక్కి తోసారు, నన్ను వెనక్కి తోసారు. నువ్వు ముందే కూర్చుంది. व्यवस्था बनाकर रखे, लाइन चलाकर रखे, बोले जय, बोले की जय शंकर की। मेरे कुंज वाले सभी सेवादारों से विनती है कि जल्दी हाथ चलाएं, दोनों हाथ चलाएं, दबादब चलाएं, बाउंसर से बाउंसर मारते जाए और निकालते जाए, जय बोले की जय शंकर की। आइए हमने गर्मा गर्म चाय नाश्ता तैयार है और हरियाणा वालों का मशहूर दही बल्ला ब्रेड जैम, गर्मा गर्म काजू बादाम वाली खीर, कुछ न कुछ लेकर जाए, खाली पेट में जाए। दही बल्ले की क्या बात है। एक मसाले राजस्थान से आए हैं और बोले खड़िए छोले पिटू खाना पिटू बोले। ఆఖరికి ఫైనల్లీ కొంచెం పిస్సు టాప్ దగ్గరికి వచ్చాం. అవన్నీ తీసి ఇప్పుడు ఇలా మొత్తం ఎక్కి ఇప్పుడు ఆ రోడ్ నుండి ఇంకా ఆ రాయి ఉందా, ఆ రాయి అవతలకి వెళ్ళాలి. ఇంకో 2 టర్న్లు తిరిగితే పిస్సు టాప్ వస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్, సూపర్గా ఉంది. చాలా దారుణమైన అప్పు ఇది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అనుకున్నంత ఈజీ కాదు, ఫోన్లో చూస్తున్నంత ఈజీ అస్సలు కాదు. చాలా టూ మచ్గా ఉంది. ఒక్కసారిగా అప్పులు ఉన్నాయి, ఎన్నో టర్న్స్ ఉన్నాయి. ఇంత మేము మార్నింగ్ 8 o'clockకి బయలుదేరితే 1 కిలోమీటర్ మాత్రమే వచ్చాము. ఇంకా పిస్సు టాప్కి వెళ్ళడానికి ఇంకా కిలోమీటర్ ఉంది. ఇలాంటిది ఇంకా కిలోమీటర్ వెళ్ళాలి. దాని తర్వాత జాజిబల్ అని ఉందా 5 kilometers, అక్కడ లంచ్ చేసి ఇంకా ఆ తర్వాత 5 kilometers తర్వాత శేషనాగులో రాత్రి ఉండాలి. అంటే ఇక్కడ నుండి ఇంకా 10 kilometers ఉంది. మేము 8కి బయలుదేరితే ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఓన్లీ 1 kilometer వచ్చాం. అంటే చూడండి ఎంత కష్టమో ఇది. ఇంకా మేము ఈ రాయి వెనక్కి వెళ్ళాలన్నమాట. చూపిస్తా. చాలా కష్టమైంది. షూ జారుతుంది. వర్షం పడలేదు కాబట్టి అదృష్టం. వర్షం కానీ పడి ఉంటే ఇంకా చాలా దారుణంగా ఉన్నాం. ఇప్పుడు ఇటు వచ్చి ఇటు మొత్తం ఇదిగోండి రాయి పక్క నుండి ఇలాగెళ్ళి ఆ అవతల నుండి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మొత్తం సూపర్గా ఉంది కానీ కష్టమైన టాస్క్. ఎలా పడితే అలాగ వచ్చేయడం కాదు, పక్కా ఎక్సర్సైజులతో ఉండాలి. ఇగో ఇంకా ఈ కొండ అవతలకి వెళ్ళాలి. కొండ పక్క నుండి రోడ్డు
ఈ రోడ్డున అనుకుంటూ అవతలకి వెళ్తే పిస్సు టాప్. చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ టూ మచ్, చాలా కష్టమైన టాస్క్ ఇది. కానీ జీవితంలో ఒకసారైనా అనుభవించాల్సిన టాస్క్. వర్షం పడలేదు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ నేచర్. అండ్ అది చాలా అందంగా ఉంది. నేచర్కి అయితే ఫిదా అవ్వాల్సిందే. వెళ్ళి దీన్ని అవతలకి వెళ్ళి ఆల్మోస్ట్ ఈ కొండ మీదకి ఎక్కాలి అది. ఓకే, ఇది యాక్చువల్లీ ఇది నడిచి వచ్చేది, మేము వచ్చేది యాక్చువల్లీ గుర్రాలు వచ్చే తోవ అయితే అది అక్కడ చూపిస్తాను నేను జూమ్ చేసి. ఆ వే గుర్రాలు వచ్చేది, ఆ వేలో పిస్సు టాప్కి ఎవరైనా వస్తే గుర్రాలు వచ్చి ఇక్కడ నడిచి వచ్చిన వాళ్ళకి మాకు కలుస్తుంది అన్నమాట. ఇలాగా నిజంగా చెప్తున్నా, వర్షం పడకపోవడం పిస్సు టాప్లో మా అదృష్టం. పిస్సు టాప్ ఎక్కేటప్పుడు కానీ వర్షం పడితే అంతే సంగతులు. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇండియా గవర్నమెంట్కి, సెక్యూరిటీకి నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఆర్మీకి జై హింద్. సూపర్ అరేంజ్మెంట్లు అయితే చేశారు. థ్యాంక్ యూ. సంవత్సరాలు టోటల్ ఎంతమంది సార్ వచ్చారు? 60 మంది ఓల్డ్ ఏజ్డ్ పీపులేనా? మరి ఆ అమ్మాలు ఎలాగొంది సార్ ఎక్స్పీరియన్స్? కానీ వర్షం పడితే కొంచెం రిస్క్ కదా. ఏదైనా ఆర్మీకి మెచ్చుకోవాలి సార్ ఇలాంటి సమయాల్లో మనకి సేవ చేస్తున్నందుకు. इंडियन आर्मी के सैल्यूट सैल्यूट आईटीबीपी आपको पेंशन भी नहीं मिल रहे सर, कोई बात नहीं, वो बहुत सरकार से ले लेंगे। आपको पेंशन भी नहीं दे रहे। मैं भी नेवी से मिलेगा वो मिलना चाहिए। मैं खुद के बोल చాలా కష్టమైన టాస్క్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ కింద నుండి వచ్చి ఇలాగ పిస్సు టాప్ ఇంకా రాలే, ఇలా వెళ్ళి ఇలా వెళ్తే చివరికి వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఉంటుంది పిస్సు టాప్. అది పిస్సు టాప్. ఇప్పుడు ఆ పిస్సు టాప్కి వెళ్ళాలి, అది టార్గెట్. అంటే కంప్లీట్ అయిపోయినట్టు కాదు ఈరోజు. అక్కడ నుండి ఇంకా 8 కిలోమీటర్ల నడక. ఇదైతే గుర్రాలు వచ్చే నడక. ఓకే, బట్ అనుకున్నంత ఈజీ కాదు. మళ్ళీ చెప్తున్నా, చాలా కష్టం. కానీ పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చారు. చాలా ధైర్యంతో, దేవుడి మీద నమ్మకంతో, బంబం భోలేనాథ్ అమర్నాథేశ్వరుడి మీద నమ్మకంతో వచ్చారు అందరూ. ఏదైనా జీవితంలో ఒకసారి ఫేస్ చేయాల్సింది ఇది. జై భోలేనాథ్. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ. ఇక్కడ నుండి ఇదంతా కూడా తవ్వి చేసిన రోడ్డు మొత్తం, అదంతా కూడానా, అదంతా. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ చెప్పేది అసలు ఇక్కడ ఆగొద్దు, మీద నుండి కొండ చర్యలు విరిగిపడతాయి అని చెప్పి ప్రమాదం అంటున్నారు. అసలు ఆగొద్దు అంటున్నారు. కానీ మొత్తం ఇదంతా తవ్వి రోడ్డు చేశారు. ఇక ఇంకా చేస్తూనే ఉన్నారు. అక్కడ క్రేన్ కూడా ఉంది. ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు మెచ్చుకోవాలి నిజంగా. ఇదంతా కూడా మీద నుండి కొండ చర్యలు విరుగు పడుతుంటే ఎక్కువ, అందుకని స్పీడ్గా పిస్సు టాప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కొండ చర్యలు విరుగు పడతాయి, చాలా డేంజర్ అంటుంది. ఎందుకు తెలుసా? ఈ రాయి అసలు రాయి కాదు ఇది. చూసారా? ఇగో 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 మొత్తం పొడి, అసలు రాయే కాదు ఇది. ఎంత ప్రమాదం అంటే రాయిలు జస్ట్ చిన్నదిలకంటేనే పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ లీకేజీలు. ఇదంతా పౌడర్ లాగా ఉంది, చూసారా? అందుకే ఇది చాలా డేంజర్ అంటారు. పేపర్ లాగా ఉంది, చూసారా రాయి? ఇదిగో చిన్నదిలకంటే చాలా చేతికి వచ్చేది. ఇగో 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 పౌడర్ లాగా అయిపోతుంది రాయి మొత్తం. ఇగో ఇదిగో ఇగో అందుకే హిమాలయాల్లో ఉండి ఎప్పటికప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవి ఎక్కువ అవుతాయి. ఇది అసలు రాయి కాదు, చాలా లూజ్ మట్టి టైపు. టూ డేంజరస్. మొత్తం కొండలన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి, ఇలాంటి రాయి. అంటే ఇక్కడ చూసారు, ఇక్కడ చూసారు ఎంత రాయి కింద నుండి వాటర్ ఊరుతుంది చెమ్మ.
ఇదిగో మొత్తం ఇదంతా కూడా రాయి కింద నుండి చెమ్మ ఊరుతుంది. ఇదిగో మొత్తం ఈ కొండ మీదనేం లేదు, మళ్ళీ కింద నుండి మాత్రం వాటర్ చెమ్మ, మొత్తం చెమ్మ ఊరుతుంది. చూసారా? ఇదిగో ఇక్కడ కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఎంత ప్యూర్ వాటర్ అంటే చాలా బాగా తాగొచ్చు. ఇక ఇక్కడ గొట్టంలో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ తాగడం కోసమని పెట్టారు. ఫైనల్లీ వెల్కమ్ టు పిస్సు టాప్. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే పిస్సు టాప్కి ఇప్పుడు వచ్చాం. పిస్సు టాప్కి వచ్చేసాం. మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడి నుండి ఆ కింద నుండి ఆ కింద కనబడుతున్న దగ్గర నుండి మొత్తం ఇదంతా ఎక్కి ఆ తోవబడి ఇలాగ ఈ తోవ నుండి ఇలాగ ఈ తోవ నుండి ఇలా వచ్చి ఆఖరికి పిస్సు టాప్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం రిఫ్రెష్మెంట్స్. ఇక్కడ లంగర్స్ ఉన్నాయి. శుభపరిణామం ఏంటి అంటే తినడానికి అన్నీ దొరుకుతున్నాయి, తాగడానికి అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ సేవ చేసిన వాళ్ళు నడిచిన వాళ్ళకన్నా ఎక్కువ పుణ్యం వచ్చేవాళ్ళు. నిజంగానే సూపర్గా సేవ చేస్తున్నారు. అన్నీ క్వాలిటీ ఫుడ్ అండ్ ఏమాత్రం విసుక్కోకుండా కోరుండి మనం కూర్చుని దగ్గర తీసుకొచ్చి చాలా బాగా సర్వ్ చేస్తాను రండిని. పిస్సు టాప్కి అయితే రీచ్ అయిపోయాం. చాలా హ్యాపీగా ఉంది. పిస్సు టాప్ వచ్చామంటే సగం అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయినట్టు అని చెప్తారు. అలాంటి పిస్సు టాప్ ఎటువంటి వర్షం ఏమీ లేకుండా చాలా హ్యాపీగా వచ్చాం. జై బోలో అమర్నాథ్కి జై. పిస్సు టాప్ వచ్చాం. వాట్ ఏమైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయా ఇక్కడ? సూపర్. ఇక్కడ నుండి నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది జాజిబాల్ దగ్గర ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడ కావాలంటే రెస్ట్ తీసుకొచ్చేమని తినొచ్చు. నెక్స్ట్ శేషనాగ్లో నైట్ స్టే. అక్కడ మనకి టెంట్లు అవి దొరుకుతాయి. ఓకే, పిస్సు టాప్ ఎలాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెబుతా. యాక్చువల్లీ మనం కింద నుండి ఎన్ని అడుగులు ఎత్తులో ఉన్నామనేది, ఇది సముద్ర మట్టం నుండి మనం 11,000 అడుగులు ఎత్తులో ఉన్నాం ప్రజెంట్ అయితే పిస్సు టాప్. ఇక్కడ నుండి ఫ్లాట్ రోడ్డే ఉంటుంది శేషనాగ్ వరకు. అక్కడ నుండి మళ్ళీ రేపు అసలైనది మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ అయితే మనం పిస్సు టాప్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం ఫుల్ పండగ వాతావరణం అయితే ఉంది. బాబా ది సౌండ్స్ వినబడుతున్నాయి అనుకుంటున్నాను మీకు. ఫుల్ డ్యాన్సులు అండ్ ఏమన్నా ఫెస్టివల్ వైబ్స్. ఫుల్ ఫెస్టివల్ వైబ్స్. అన్నీ ఫ్రీ, ఒక్కటి కూడా డబ్బులు ఇచ్చి తీసుకునేది అయితే లేదు. మీరు ఏం తిన్నా ఏం తాగినా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఫుల్ డ్యాన్స్ చేసుకొని మరి వెళ్తాం. జై బోలో అమర్నాథ్కి జై. పిస్సు టాప్ These are festival vibes. And all free.
ఇంకా లోపలికి చాలా ఉంది. ఇది మొత్తం పిసు టాప్ లాంగర్స్. మీకు హిమాలయాలు కనబడుతున్నాయా? అదే మొత్తం మంచు పర్వతాలు. ఇప్పుడు ఆ మీదకే ఎక్కాలి మనం. ఇప్పుడు మన అట్టక అటు సైడ్ వెళ్తుంది, అలాగా లోపలికి కావాలి. కాకపోతే ఇప్పుడు కొండ ఎక్కడాలు ఏముండో, ఫ్లాట్గానే నడాలి ఇక్కడ. ఇది పిస్సు టాప్. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే 12:30కి వచ్చాం పిస్సు టాప్కి. ఎంత కష్టమైన టాస్క్ ఆలోచించుకోండి. కానీ వచ్చాక మాత్రం ఇక్కడ వైబ్స్ ఉన్నాయి, ఫుల్ పాజిటివ్ వైబ్స్. సూపర్ ఫుడ్ ఉంది, ఫ్రీ, ఆల్ ఆఫ్ ఫ్రీ. ఏది కూడా ఒక్కటి కూడా పైసాకి కాదు, ఫుల్ ఫ్రీ ఫుడ్. ఇప్పుడు వెళ్ళి చక్కగా తినేసి హ్యాపీగా ఒక 15 మినిట్స్ డ్యాన్స్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ యాత్ర అనేది జోజీబాల్కి స్టార్ట్ అవుతుంది. జోజీబాల్ ఆగితే అక్కడ టీ కానీ కాఫీ కానీ తాగి బిస్కెట్స్ తిని అక్కడి నుండి శేషనాగ్కి వెళ్ళి శేషనాగ్లో నైట్ అనేది స్టే అవుతాం. ఓకే సార్. సత్యన గారు, ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ పిస్సు టాప్ గురించి? మేము కింద నుంచి స్టార్ట్ అయిన తర్వాత పిస్సు టాప్ వచ్చేటప్పుడు 3 దగ్గర బాగా అప్పు ఎక్కువ ఉంది. అక్కడ మన కుర్రాళ్ళు 4 బాగా హెల్ప్ చేశారు. ముందుగా కర్పూరం పట్టుకోమని చెప్పారు. దానివల్ల అది నాకు చాలా ఉపయోగపడింది. ఐటీబీపీ, ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసు వీరందరూ కూడా మనకు చాలా కోఆపరేటివ్గా హెల్ప్ చేశారు. జై జవాన్ జై కిసాన్. కాదు క్రాంతి గారు, ముందెక్కిసి నిద్రపోవడానిక? నేను ఆగితే ఇంక అక్కడ కూర్చుండిపోతాను, నల్లగా నడుచుకుంటూ వచ్చాను. మీకు తోడు అలా గారా? కాకపోతే హెవీ లోడ్ కాబట్టి వస్తారు ఎక్కువ. నేనురా ఎంట్రీ చేయరా? అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఎవరితో వచ్చారు?
మరి మాకు ఎందుకంటే ఇలా కాదు మీరు ఎవరితో వచ్చారు ఇప్పుడు మన యాత్ర పిస్సు టాప్ నుండి బయటకు అయితే వచ్చేసాం. పిస్సు టాప్ నుండి బయటకు వచ్చేసి జోజీబాల్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టైం 1:30 అయ్యింది. ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు జోజీబాల్. ఓకే, పిస్సు టాప్ దాటుకొని జోజీబాల్ మీదుగా ఇప్పుడు మన నటకైతే స్టార్ట్ అయింది. కాకపోతే ఇదంతా అప్పేం కాదు, మొత్తం ఫ్లాట్ రోడ్. అదిగో అక్కడ ఉంది చూసారా, అలా నడాలి. ఈ నటకంతా అలా నడిస్తే మనకి జోజీబాల్ 4 కిలోమీటర్లు వస్తుంది. జోజీబాల్ వెళ్ళేంత వరకు కూడా మన నడక సురక్షితంగా సుఖవంతంగా అవ్వాలని కోరుకుంటున్నాం. హర్ హర్ మహాదేవ్. అలాగెళ్తే అటు జోజీబాల్ వస్తుంది. ఏదేమైనా ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేయాల్సిన యాత్ర ఇది. అండ్ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. అమర్నాథ్జీ యాత్ర అది పిస్సు టాప్ బండర్. అది దాటుకుని అయితే మనం వచ్చేసాం. నెక్స్ట్ అవర్ టార్గెట్ జోజీబాల్. 1:30 అయింది. ఏ టైంకి వెళ్తుందో చూస్తాం. ఈరోజు తేదీ వచ్చి 29. పిస్సు టాప్ నుండి ఇప్పటికి 1 కిలోమీటర్ వచ్చాం. ఇప్పుడు టైం వచ్చి 2:15 అవుతుంది. ఇంకా నెక్స్ట్ లాంగర్ పాయింట్ జోజీబాల్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు. రాత్రి స్టే చేయడానికి అయితే 8 కిలోమీటర్లు ఇక్కడ నుండి. ఇదంతా ఫ్లాట్ రోడ్డే. ఇందాక మనం వచ్చింది పిస్సు టాప్ అనేది ఆ చివర అక్కడ ఉంది. అక్కడ నుండి ఇలా తిరుక్కొని వచ్చేసరికి ఇక్కడికి 1 కిలోమీటర్. ఇగో ఇక్కడ కనబడుతున్నట్లు గ్లాసియర్స్ అంటారు. అంటే గ్లాసియర్స్ అంటే మంచు గుహ. ఇది మంచుతో ఏర్పడతాయి. తర్వాత ఇంకా కరగకుండా ఏమవుతాయి అంటే గట్టిగా అయిపోయి మంచు గుహల్లా తయారవుతాయి. వీటి నుండి ఏంటంటే చుక్క 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 కారి ఇలాగ వాటర్ ఫ్లో లాగా అవుతుంది. చూసారా, ఇది మొత్తం కూడా మంచు గుహ అన్నమాట. దీని నుండి వాటర్ కొంచెం 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 వస్తుంది. ఇదంతా మంచుతో చేసిందే. ఇదిగో ఇది మొత్తం. ఇదిగో మీకు క్లియర్గా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ చిన్న బిట్ ఉంది చూడండి. ఇదిగో ఇవి ఉన్నాయా, ఇగో బర్ఫ్. ఇగో ఏంటంటే ఇది గ్లాసియర్స్ అంటారు. ఇట్లా మొత్తం ఇదే అన్నమాట. ఇక మొత్తం ఇటువంటి గ్లాసియర్స్ మొత్తం అన్ని ప్లేసుల్లోనూ కూడా ఉంటాయి. ఈ కిందన కూడా ఇది చూసారా చెట్లు, హిమాలయాలు మొత్తం ఇవే. ఇది ఒక రకమైన ఇవే ట్రీస్ టైపు. ఇట్లా ఎక్కువ డెకరేషన్స్కి వాడుతుంటారు. మొత్తం ఈ కొండలన్నీ కూడా ఈ టైప్ చెట్లు ఎక్కువ. మొత్తం నటక పక్కన మొత్తం అవే చెట్లు కాదు, చిన్న చిన్న మొక్కల టైప్ అన్నమాట. టోటల్ ఈ హిమాలయాలో ఉన్ని మొత్తం అవే. జోజీబాల్ వెళ్తున్న మార్గంలో అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్, చాలా అందమైన మూమెంట్స్. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, మంచి వ్యూ పాయింట్స్. ఇంకా అయ్యో అక్కడ గుర్రం ఇప్పుడే పడిపోయింది, మళ్ళీ లేచింది. పాపం ఈ గుర్రాలను బాగా వాడుకుంటున్నారు ప్రతి వాటికి. జోజీబాల్కి మనం ఇప్పుడు అదిగోండి పిస్సు టాప్. అక్కడ పిస్సు టాప్ నుండి మనం ఇలాగా ఇంత దూరం నడుచుకొని వచ్చాం. ఇంకా మన యాత్ర 7 అంటే ఈ రోజుకి యాత్ర 7 కిలోమీటర్లకు పైగా ఉంది. మనం ఇప్పుడు మహా అయితే 6 కిలోమీటర్లు నడుచుంటాం. ఈ యాత్ర మధ్య మధ్యలో మనకి రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇలాంటివి పెట్టారు. ఎక్కడికక్కడ ఇక్కడ కూర్చొని కావాలి అంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటివి ఎక్కడికక్కడ రెస్ట్. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు.
అంతా వైజాగ్లే. యాక్చువల్లీ అమర్నాథ్ రావడానికి అయితే హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ కంటిన్యూగా హెలికాప్టర్స్ అయితే తిరుగుతూనే ఉంటున్నాయి. ఒకవేళ హెలికాప్టర్లో అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే చాలా ఒక అరగంటలో వెళ్ళి మళ్ళీ అరగంటలో బ్యాక్ వచ్చేస్తారు. అదైతే 6,800 ఎంతో పడుతుంది. 1 డేలో యాత్ర అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అమర్నాథ్ యాత్ర హెలికాప్టర్లో కానీ వెళ్తే. ఇప్పుడు మన యాత్ర పిస్సు టాప్ నుండి 2 కిలోమీటర్లు మాత్రం వచ్చాము. ఇంకా జాజిబాల్కి వెళ్ళడానికి ఇంకో 2 కిలోమీటర్లు నడాలి. అలాగే ఈరోజు మన యాత్ర కంప్లీట్ అవ్వడానికి 7 కిలోమీటర్లు నడాలి శేషనాగ్ దగ్గరికి. ఓకే, టోటల్ హోలీ కేవ్కి వెళ్ళడానికి అయితే ఇంక 27 కిలోమీటర్లు, అది ఎల్లుండి జరుగుతుంది. జస్ట్ ఇప్పటికైతే 2 కిలోమీటర్లే వచ్చాము మనం పిస్సు టాప్ నుండి. ఈ జాజిబాల్ నడడానికి అయితే మార్గం ఇప్పుడు ఇలాగా ఈ సైడ్ నుండి ఇలాగ మొత్తం ఆ తోవ నుండి అలాగా లోపలికి అలాగా ఆ 2 కొండల మధ్యలోంచి అయితే వెళ్ళాలి. ఓకే, బట్ లొకేషన్స్ అయితే మాత్రం ది బెస్ట్ లొకేషన్స్, హైలైట్, కంపల్సరీ చూసి తెరాల్సిన ఇవన్నీని, మామూలు కాదు తెలుసా. ఏమన్నా ఉన్నాయా? ఈ కొండ అయితే ఉంది నిజంగానే, ఏమన్నా ఉంది తెలుసండి. 2 హైట్ అండ్ సింగిల్ స్టోన్. ఇది మొత్తం కూడా కొండ సింగిల్ స్టోన్ కొండ. అది చూసారా, కనబడుతుందా? మొత్తం స్టోన్. ఈ కింద వరకు మన నట్టక ఎక్కడ నడుస్తాము, ఇదిగోండి ఇది మనం నడాల్సిన నట్టక, మొత్తం స్టోన్ అండి కొండ. టూ డేంజరస్. ఈ రాయి కూడా ఇందాక నేను చూపించాను చూసారా, చాలా పల్చటి రాయి, చెయ్యేడు తిరిగిపోయినంత రాయి. ఎప్పుడు ఏ క్షణం రాలుతాయా అన్నట్టు ఉన్నటువంటి రాళ్ళు ఇవన్నీ. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే నడాలి. మన యాత్ర అయితే ఇప్పుడు అలాగా అటు సైడ్ వెళ్తుంది 2 కొండల మధ్యకి. ఇంకా 2 కిలోమీటర్లు మనకి జాజిబాల్ వస్తుంది. మధ్య మధ్యలో ఎలాంటి సుందర దృశ్యాలు అయితే అబ్బా సూపర్. ఆ వాటర్ రావడం కానీ కొండల మధ్యలోంచి చూసారా, మొత్తం మనం ఆ పక్క నుంచి నడుస్తాము. ఈ వాటర్ అయితే అక్కడ నుండి వస్తుంది. ఇందాక నేను చూపించాను చూసారా కొండ, ఆ కొండ అయితే ఇది. జీవితంలో ఇదొక మైమరిచిపోలేని ట్రిప్ అయితే అవుతుంది అనడంలో అటువంటి సందేహం లేదు. అందరూ ప్రతి ఒక్కరూ కంపల్సరీ చూడాల్సిన ట్రిప్ ఇది. ఇలా గ్లాషియర్ లోపల నుండి ఇలా వెళ్తుంది చూసారా. ఏ మాటకు ఆ మాట అండి, ఆ కొండలు చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మొత్తం సింగిల్ స్టోన్ రాళ్ళు అవి. నెక్స్ట్ దానికి ఆనుకొని పక్కన పెద్ద లోయ. ఏ టైంలో ఎటు నుండి ఏదైనా పడవచ్చు. ఇక్కడ మాత్రం చాలా భయపడుతున్నాం. చాలా స్పీడ్గా వెళ్ళాలి ఈ ప్లేస్లో. కొన్ని చోట్ల నడిచే రోడ్డు చూసారు ఎలా ఉందో, బురద, మొత్తం బురద బురదగా ఉంది. ఇలాంటి బురదలో యాత్ర చెయ్యాలి. ఇంకా వర్షం లేదు కాబట్టి యాత్ర సాఫీగా సాగుతుంది. వర్షం పడితే మొత్తం ఇదంతా కూడా బురదే అవుతుంది. ఓకే, గ్లాసియర్స్ మాత్రం ఎక్కడికక్కడ భలేగా ఉన్నాయి. మనం జోజిబాల్కి చాలా దగ్గరగా వచ్చాము. అదే జోజిబాల్, కనిపించేదే జోజిబాల్. ఇంకొక కిలోమీటర్ వెళ్తే జోజిబాల్ వచ్చేస్తుంది. నెమ్మదిగా నడుచుకొని జోజిబాల్ వెళ్తే అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఈలోపు అందాలు చూసారా, ఆ రాళ్ళల్లోంచి వచ్చే వాటర్ ఫాల్, అది గ్లేసియర్లోంచి సన్నంగా వచ్చి దారులాగా
ఇలా కిందకెళ్ళి గ్లేషియర్ నుంచి కలిసిపోయి ఇంకొక కిలోమీటర్ వెళ్తే మనం జోజిబాల్కి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక అక్కడ లాంగర్ ఉంటుంది, మళ్ళీ అక్కడ పాజిటివ్ మోడ్స్, మళ్ళీ సాంగ్స్ మొత్తం అంతా ఉంటాయి. అక్కడ మనం మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మనం అక్కడ నుండి 5 కిలోమీటర్లు వెళ్తే శేషనాగ్కి వెళ్తాం. 5 కిలోమీటర్లు జర్నీ చేశాక శేషనాగ్లో రాత్రికి అయితే మనం స్టే చేస్తాం. ఈ జోజిబాల్కి వెళ్ళే క్రమంలో అయితే మాత్రం మా టీం మెంబర్స్ అందరూ కూడా 1 కిలోమీటర్ ఉందనగానే చతికిలు పడిపోయారు. అందరూ చతికిలు పడిపోయారు. ఇంకొక కిలోమీటర్ ఉందనగానే జోజిబాల్కి వెళ్ళాల్సిన టీం మొత్తం చతికిలు పడిపోయింది. ఈరోజు మా యాత్ర అయితే ఇంకా జస్ట్ ఇంకొక కిలోమీటర్ వెళ్తే జోజిబాల్ వస్తుంది అనగానే వీళ్ళు ఇక్కడ చతికిలు పడిపోయారు. చూసారా, ఏమైనా ఈ అందాలు చూడాలంటే ఒకసారి తప్పకుండా అమర్నాథ్ యాత్రకి అయితే రావాలమ్మా. ఎన్ని వీడియోలు తీసినా తక్కువేనండి. ఎన్ని వీడియోలు అలా కంటిన్యూగా వీడియోస్ తీయాలనిపిస్తూనే ఉంది. సూపర్ వ్యూ పాయింట్ అసలు. మనం చాలా దగ్గరగా ఉన్నాం జోజిబాల్కి అయితే. అక్కడ ఉన్నది జోజిబాల్, అది జోజిబాల్. ఇంకొద్ది క్షణాల్లో మనం జోజిబాల్కి వెళ్ళి అక్కడ జ్యూస్ కానీ టీ కానీ కాఫీ కానీ తాగి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుండి ఇంకో 5 కిలోమీటర్స్ వెళ్తే శేషనాగ్ వస్తుంది. శేషనాగ్లో ఈరోజు నైట్ అయితే స్టే చేస్తాం. కంటిన్యూ వాటర్ దార అక్కడి నుండి అలాగా ఫైనల్లీ జోజిబాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. నెక్స్ట్ ఆ అవతల ఎల్లో కలర్ దాని అవతలకి వెళ్తే జోజిబాలే. మనం 1:30కి పిస్సు టాప్లో స్టార్ట్ అయ్యాం. పిస్సు టాప్ నుంచి జోజిబాల్ అనేది 4 కిలోమీటర్స్. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. అంటే 2 అవర్స్లో జోజిబాల్కి అయితే వచ్చాం. బట్ పిస్సు టాప్ నుండి జోజిబాల్కి వచ్చే రూట్లో సూపర్ అందాలు ఉన్నాయి. అక్కడ చూసారా, ఫుల్ మంచు పర్వతం అయితే కనబడుతుంది. మొత్తం మంచుతోనే ఉంది అది. ఈ ఇక్కడ రూట్ చూసారు ఎలా ఉందో, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుందండి. వర్షం లేదు, ఎండ్ ఉంది, చల్ల గాలి అయితే వస్తుంది. చాలా బాగుంది. జోజిబాల్ క్యాంప్కి అయితే మనం రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇదంతా జోజిబాల్. జస్ట్ ఇప్పుడిప్పుడే మంచు పర్వతాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా ముందుకు మంచు పర్వతాలు ఉంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు జోజిబాల్ అయితే ఇప్పుడు కాసేపు ఆగి ఒక అరగంట తర్వాత మళ్ళీ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఈ కొండ ఏదైతే ఉందో ఇది బ్యూటిఫుల్. ఒక్క రాయి అలా ఉండడం అనేది అక్కడ చూసారా, చిన్న ఇల్లు,
దాంట్లో ఒక ఇల్లు, అక్కడ ఒక కుర్చీ, అక్కడేమో ఆవులు, అంటే ఒక ఫ్యామిలీ అక్కడ ఉంటుంది టోటల్. మరి వాళ్ళ కరెంటు అది ఎలాగో కానీ ఇక్కడ సెల్ టవర్ వేసారు చూడండి. ఈ వ్యూ పాయింట్ని మాత్రం నాకు అసలు వదిలైతే వెళ్ళాలని లేదండి. టూ మచ్, చాలా 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 అద్భుతంగా అయితే ఉంది. నా ముందున అలా ఉంది, నా వెనకాతల మొత్తం ఏకశిల కొండలు ఉన్నాయి. ముందునిది, వెనక తిరిగితే ఏకశిల కొండలు మొత్తం. ఇప్పుడు నా వెనకొచ్చి హిమాలయాల మంచు పర్వతాలు. సూపర్గా ఉంది. దీన్ని 360 డిగ్రీస్ చూపిస్తాను చూడు కావాలంటే. టూ గుడ్ లొకేషన్, చల్ల గాలి వేస్తుంది, చాలా హాయిగా ఉంది. దీనికి ఎక్కడ స్విట్జర్లాండ్లు కానీ అవేవి వచ్చా జుజుబీ అవ్వాలంటే చాలా బాగా నచ్చింది నాకు. बम बम भोलेनाथ। आश्रम से बनाया था। बल्ले बल्ले नहीं राय मंदा तेरा फिर मंदा। ఇది జోజిపల్ బేస్ క్యాంప్. పిస్సు టాప్ తర్వాత మనకి 4 కిలోమీటర్స్ తర్వాత ఈ బేస్ క్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం తినడానికి, తాగడానికి అన్ని రకాల వస్తువులు, మెడికల్ వస్తువులు కానీ అన్నీ, చాలా పెద్ద బేస్ క్యాంప్ ఇది. ఇక్కడ అన్ని రకాలు అన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్తే మనం శేషనాగుకు చేరుకుంటాం. ఈరోజు నైట్ మనం శేషనాగులో అయితే స్టే చేస్తాం. కానీ ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఇస్తున్న, సర్వీస్ చేస్తున్న వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి. సూపర్ సర్వీస్ అయితే చేస్తున్నారు. మన యాత్ర అంతా కూడా ఈ నది అంచునే జరుగుతుంది. ఈ నదిని పట్టుకునే మన యాత్ర అంతా కూడా వెళ్తుంది. నాకు తెలిసి ఇది ఆ హోలీ కేవ్ అంటే అమర్నాథ్ లింగం ఉన్న పక్క నుండి వచ్చే వాటరే అనుకుంటా. ఇది మేము ఉన్న హోటల్ దగ్గరకు వచ్చిన ఇది కూడా ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇది జోజిబాల్ బేస్ క్యాంపు. ఇక్కడ టోటల్ తినడానికి కానీ తాగడానికి కానీ అన్ని రకాల అన్నీ ఫ్రీ. ఇక్కడ మనకు టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. అదిగోండి బ్లూ కలర్లో ఉన్నాయి మొత్తం టాయిలెట్స్. హర హర్ మహదేవ్ శంభో శంకర. బిస్కెట్స్ కానీ చాయ్ కానీ అవి దొరుకుతాయి. యాక్చువల్లీ ఇక్కడ లంచ్ టైంకి వస్తే మంచి లంచ్ దొరుకుతుంది. ఇంకొప్పుడు ఇది క్లోజింగ్ టైం. ఇది దోశ. हर हर महादेव, जय शिव शंभो, जय शिव शंभो। मेरे बोले
పాస్తా పాస్తా చేస్తున్నారు. రైస్. बड़े पास्ता खाओ, पास्ता गर्मा गर्म। ये क्या भैया? ये खीर। खीर. दाल बोले, दाल, सरसों का साग बोले। ఓకే. ఇదంతా జాజిపాల్ బేస్ క్యాంపు. తినడానికైతే మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో దొరికినట్టు అన్ని రకాలు పెడుతున్నారు. జై బోలే బం బం భోలేనాథ్. जय शिव शंभू। ये क्या भैया? ढोकला जी, ढोकला। ढोकला भैया दो प्रसाद ఒక తీసుకో భయ్యా. और नहीं है? పట్టుకో. अच्छा है. हाँ आंध्रा. अभी आंध्रा है? नहीं. दिल्ली. हाँ हाँ. ఓ మై గాడ్, వెరీ గుడ్. లైవ్ దోశ, ఇడ్లీ, సాంబార్ గరం గరం, చాయ్ చాయ్ కాఫీ, గరం పానీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుండి మనం చేసినాకి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికి వెళ్తామో చూద్దాం. జోజ్బాల్ నుండి మన యాత్ర ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు చేసినాక ఆ కొండల అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు 5 కిలోమీటర్స్, అప్పుడు చేసినాక వస్తుంది. बाबा जी आइए, बैठिए बैठिए। ఇక్కడ చూడండి రోడ్డు ఎలా ఉందో. జేజ్బాల్ బేస్ క్యాంప్ నుండి శేషనాకి వెళ్ళే రూట్ ఇది. అదిగోండి మొత్తం ఆ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి చూసారా, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఆ మీదకి అక్కడికి వెళ్ళాలి. జీజ్బాల్ నుండి శేషనాకి వెళ్తున్న తోవలు అయితే మధ్యలో ఈ గ్లాంజెస్ అయితే వస్తాయి. అదే ఐస్ గడ్డ కట్టేసే టైపు. చూసారు ఎలాగున్నాయో. ఇక మొత్తం ఇదంతా కూడా ఐస్. ఇదే సర్వీస్ తెలుసా, బ్యాగులన్నీ మోయడానికి అనమాట. ఒక మనిషి ఉంటాడు. నెక్స్ట్ ఇదంతా ఐసే చూడండి. तेरी बर्फ आगे खुद मर मर चल लियो, इतनी बर्फ है। మొత్తం ఐస్. మొత్తం ఇదంతా కూడా ఐసే. ఇవి పల్లకి సేవలు. వాళ్ళు వెళ్ళిపోయి ఇది అంతా పల్లకి సేవ, నడుచుకొని వెళ్ళడానికి. నెక్స్ట్ అక్కడ కొండల్లో చూసారా గుహల్లాగా ఉన్నాయి. అదిగో అక్కడ ఆ పైన అక్కడ అన్ని గుహలుగా ఉన్నాయి కొండల్లోనే. आए बोले बैग्स मत और भी लक्षण थे। गाड़ी है, मैं गाड़ी सुना था ना। हमारा कुछ आते हैं। ये ना खासी को మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఆ మీదకి అక్కడికి ఎక్కాలి. ఇదంతా నడుచుకొని
ఎంత నడుచుకొని ఆ మీదకి ఎక్కాలి. ఇప్పుడు అక్కడ కనబడుతుండ్రా జనాలు, అదిగో అక్కడికి. ఇక్కడ చూసారా రోడ్డు ఎలా ఉందో. కిందకి దిగి మళ్ళీ ఆ కింద నుండి మీదకి ఎక్కి ఆ మీద నుండి మళ్ళీ ఆ మీదకి ఎక్కాలి. అక్కడి నుండి ఆ చివరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇదంతా డౌన్ దిగి ఆ మీదకి వెళ్ళాలి. కానీ అంతకన్నా ముందు వాటర్ ఫ్లో చూసారా. అండ్ ఇక్కడ మొత్తం జారిపోతుంది, మొత్తం ఇదంతా కూడా జారుగా ఉంది. వర్షం పర్లేదు, గుడ్ లక్. అండ్ ఇక్కడ చూసారా ఇది అలా కిందకి వెళ్తుంది. ఇదొక పాయ, అదొకటి, ఇటొకటి, 3 వచ్చి ఒకే దగ్గర కలుస్తున్నాయి. మనం జోజిబాల్ నుండి వచ్చాము, అది జోజిబాల్. అక్కడి నుండి అలా నడుచుకొని ఇలాగే యాత్ర నడుచుకొని ఇక్కడ వాటర్ ఫాల్ దాటి అక్కడ చాలా ఎత్తున్న ఇదంతా దాటుకొని ఇక్కడ ఒక వాటర్ ఫాల్ దాటుకొని ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ అప్పెక్కి ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా మీదకి వెళ్తే ఇక్కడ చిన్న బేస్ క్యాంప్ లాంటిది ఉంది రెస్ట్ తీసుకోవడానికి. ఆ తర్వాత చేసినాక అక్కడ నుండి 4 కిలోమీటర్లు వెళ్తే మన నైట్ స్టే అయితే వస్తుంది. చూసారా వాటర్ ఎలా ఫ్లో అవుతుంది ఇక్కడ. సీరియస్లీ ఇలా ఫస్ట్ టైం రాగానే వ్యూ పాయింట్ అయితే ఉందండి, బుర్రా పాడు ఏమన్నా ఉంది ఆ వ్యూ పాయింట్. ఫస్ట్ టైం చూసినప్పుడు కలిగే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. సూపర్. అక్కడ నుండి మనం ఇప్పుడు ఇదంతా ఎక్కువనే వెళ్ళాలి, ఆ వాటర్ ఫాల్ దగ్గరికే వెళ్తాం మనం. ఏమన్నా ఫీల్ ఉందా? మనం ఇప్పుడు ఇదంతా ఎక్కుకొని ఈ కొండలు గట్లు ఇవన్నీ ఎక్కుకొని ఇక్కడికి వెళ్తాం. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఆక్సిజన్ బూత్లు అవి కూడా ఉన్నాయి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ ఆక్సిజన్ కూడా పెడతారు, ఆక్సిజన్ ఇచ్చేయమని వస్తే.
ఇక్కడ నుండి శేషనాగ్ ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు నైట్ మనం శేషనాగ్లో స్టే చేయబోతున్నాం అన్నమాట. ఎదురుగా తిన్నగా కొండల మధ్యలోంచి అయితే మన జర్నీ ఇప్పుడు వెళ్తుంది. ఇక్కడ నుండి శేషనాగ్ 3 కిలోమీటర్లు, మనం జేజిబల్ నుండి 2 కిలోమీటర్స్ జర్నీ చేసాం. ఇక్కడ చిన్న లంగర్ అయితే ఉంది. ఇక్కడ కూడా అన్నీ ఫ్రీయే. అవతలకి వెళ్ళి కూర్చుందామా? ఇక్కడ నుండి శేషనాగ్ జస్ట్ 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్స్ వెళ్తే ఈరోజు మన యాత్ర కంప్లీట్ అవుద్ది. మళ్ళీ రేపు 14 కిలోమీటర్ల యాత్ర స్టార్ట్ అవుతుంది. హాట్ పానీ ఇస్తున్నారు. చాయ్, బిస్కెట్, కేక్ ఇస్తున్నారు. కూర్చోడానికి అందరికి చైర్లు వేసి. ఓం నమః శివాయ. ఇక్కడ నుండి మళ్ళీ మన యాత్ర ఇలా 3 కిలోమీటర్స్ వెళ్తే శేషనాగ్ వస్తుంది. మీరు చెప్తే నమ్మరు, వీళ్ళు బ్యాగులు మోసుకొని మొత్తం ఎక్కుతున్నారు. కాకపోతే ఛార్జ్ చేస్తున్నారు 4 బ్యాగులకు 900 అన్ని బ్యాగులు మోసుకొని కంటిన్యూగా ఎక్కుతున్నారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ జీవనాధారం అదే ఈ టైంలో. ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 6:30. 6:30 కూడా ఇక్కడ ఫుల్ ఎండ ఉంది చూడండి. 6:30కి ఫుల్ ఎండ. యాక్చువల్లీ మన ఆంధ్రాలో వైజాగ్లో కానీ ఎక్కడైనా 6:30కి యాక్చువల్లీ చీకటి పడిపోతుంది. ఇక్కడ మాత్రం ఫుల్ ఎండ. సూర్యుడు ఇంకా అక్కడ ఉన్నాడు, మబ్బులు వేస్తే కానీ ఫుల్ ఎండ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎక్కుతున్న ఇద్దరు పీపుల్ కూడా మా టీమే. కొంచెం లేట్గా ఎక్కుతున్నారు, ఎక్కువ దూరంలో ఎక్కుతున్నారు. చూడండి, అది వాళ్ళు ఇంకా అంత దూరంలో ఉన్నారు. ఇంకో ఇద్దరు ఆ బండార్లో ఉండిపోయారు. ఇద్దరు నెమ్మదిగా ఆయాస పడుతూ అక్కడక్కడ ఆగుతూ. కామేశ్ అయితే ఆలబడిపోయాడు. సాయి గారు భయ్యా కామేశం చూడు భయ్యా, దీనిలో క్రాంతి భయ్యా కామేశం చూడు. మనం అక్కడ నుండి ఇక్కడ నార్మల్గానే ఎక్కాం కదా, ఇటు చూడు ఎలాగైపోతాడు చూడాడు కామేశ్. వీళ్ళిద్దరూ మా టీమే, వీళ్ళిద్దరితో ఒక టీం అన్నమాట. ఇటుపక్క చూడండి సత్యనా గారు. ఎక్కడ వెళ్ళిపోయింది అది. వీళ్ళిద్దరు మా టీము. ఇంకొకరు విరాట్ కోహ్లీ. ఊపుతున్నారు. రండి ఓపెన్ కాదు రండి. నియర్లీ శేషనాగ్ ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉంది. శేషనాగ్ అక్కడ టెంట్లు అవి కనబడుతున్నాయి కదా, అది శేషనాగ్. ఇంకా అక్కడికి
1.5 కిలోమీటర్ ఉంది. మొత్తం ఇలా నడుచుకొని వెళ్ళాలి. ఈ స్టెప్స్ మొత్తం మొత్తం ఇలాగా ఈ స్టెప్స్ మొత్తం నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ గ్లేషియర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఇదంతా కూడా. అంటే ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే లైట్స్ మొత్తం సోలార్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్, అంటే ఎల్డిఆర్ సిస్టమ్ లాంటిది పెట్టారనమాట. బాగా చీకటి పడిపోతే ఆటోమేటిక్ లైట్లు వెలుగుతాయి, వెలుతురు వస్తే ఆగిపోతాయి. దానిలో సెన్సర్ ఉంటుంది విత్ సోలార్. చాలా బాగా నచ్చింది ఇదైతే మాత్రం. ఎటువంటి కరెంటు లేకుండా ఇక్కడ మొత్తం ఇంత బాగా క్రియేట్ చేశారు దీన్ని. ఇప్పుడు శేషనాగ్కి నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నా. మీకు ఇందాక మర్చిపోయాను, ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? మేము నడుస్తున్న టైము 7, నైట్ 7 అయ్యింది. నైట్ 7 అయినా సరే ఇక్కడ మీరు చూడండి అందా ఎలా ఉందండి. ఇదిగో ఇది మొత్తం ఎండ, ఇక్కడ ఎండ, అది ఎండ. నైట్ 7 అవుతుంది ఇప్పుడు టైము. నైట్ 7 అవుతున్నా సరే చాలా ఎండ ఉంది ఇక్కడ, చాలా వెళ్తుంది. ఇంకా ఇక్కడ సాధారణంగా చీకటి ఎప్పుడంటే 8:30కి 9 ఆ టైంకి చీకటి పడుతుందంట. అంతవరకు ఇక్కడ చీకటి అనేది పడదు. శేషనాగ్కి మేము 7 లోపు వెళ్ళకపోతే ఎలాగా మొత్తం చీకటి అయిపోద్ది అనుకున్నాం, కానీ ఇక్కడ 9 వరకు చీకటి పడదు. ఏం టెన్షన్ లేదు. వచ్చేవాళ్ళు 8 లోపు రీచ్ అయినా సరే పర్లేదు. ఓకే, కానీ ఏమన్నా ఎక్స్పీరియన్స్. ఈరోజు మా యాత్ర ముగింపుకి ఇంకొన్ని నిమిషాలు, ఒక 30 నిమిషాలు అయితే ఈరోజు మా యాత్ర ముగింపు అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి రాత్రి 7:30. అదే రాత్రి అంటే ఇక్కడ సాయంత్రం లాగా ఉంది. సాయంత్రం 7:30. మన శేషనాగ్ అదిగో దూరంగా ఉన్న అవే శేషనాగ్. ఇంకొక 15 మినిట్స్లో అక్కడికి వెళ్ళొచ్చు. బట్ శేషనాగ్ నుంచి లొకేషన్ అయితే మాత్రం సూపర్, ఎదిరిపోయింది అంతే. హైలైట్ లొకేషన్ శేషనాగ్ బేస్ క్యాంప్. ఇప్పుడు టైం వచ్చి 7:45 రాత్రి. ఇంకా వెళ్తుంది. అదంతా గ్లేషియర్. ఇప్పుడు మేము ఎలా దిగి అలా వెళ్ళి ఆ మీదకి వెళ్తే అక్కడ శేషనాగ్ వస్తుంది. ఇదంతా వెళ్ళి ఇక్కడ పెద్ద లేక్ లాగా ఉంది. ఈ లేక్లో అంతా కలుస్తుంది. ఇంకా టైం 7:45 అయినా సరే ఆ కొండల మీద ఎండ ఉంది. 7:45కి ఈ పాటికి అక్కడ మొత్తం చీకటైపోయి ఉంటుంది. ఇదంతా కూడా చాలా పెద్ద గ్లేషియర్, అంటే మంచిదే. ఇదంతా కూడా చాలా పెద్ద గ్లేషియర్ చూడండి. అదంతా ఇగో కింద వరకు. మేము ఇప్పుడు నడుస్తున్నది కూడా మంచిదే. ఇదిగో జారుతుంది ఇక్కడ షూ జారుతుంది. ఫస్ట్ టైం అంటే మంచు మీద కడుగు పెట్టినట్టు మేము. ఎంత మంచి ఆ లేక్లోకి వెళ్ళి ఇలాగ ఇక్కడ వాటరే వస్తుంది. మొత్తం ఇదంతా గ్లేషియర్ మంచు. కాకపోతే మొత్తం బురదగా అయిపోయింది మంచు.
పెద్ద మంచు ముక్క మీద నుండే నడుచుకొని వచ్చాం. ఫైనల్లీ మనం శేషనాగ్ బేస్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చాము. శేషనాగ్ అనేది కింద సముద్ర మట్టం నుండి 12,800 అడుగులో ఉంటుంది. శేషనాగ్ అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. ఇంకా ఇక్కడ వెళ్తుంది. కొన్ని కొండల మీద అయితే సూర్యకాంతి కూడా వస్తుంది. శేషనాగ్కి వచ్చాము. ఇదిగో ఇక్కడ నుండి ఉండి అన్నీ కూడా టెంట్లు అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి టెంట్ అద్దెకి తీసుకొని రాత్రికి స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుండి 14 కిలోమీటర్లు పంచదర్నికి మనం నటక స్టార్ట్ చేస్తాము. కానీ లొకేషన్ మాత్రం శేషనాగ్ నుండి సూపర్ లొకేషన్. ఎక్కడి నుండి అయినా సూపరే, హైలైట్. టైం 8 అవుతున్నా సరే ఇంకా ఎండపోలేదు. చూసారు ఇక్కడ 8కి కూడా. ఇక్కడ మాత్రం కొంచెం మొప్పేసింది. ఇటుపక్క కొండలు ఇవి, ఇటుపక్క అంతా సింగిల్ రాళ్ళతో ఉన్నాయి కొండలు. ఇక్కడ మొప్పేసింది. ఈరోజు మొత్తం అదృష్టం ఏంటంటే వర్షం పడలేదు. ఈరోజు యాత్ర మొత్తం దిగ్విజయంగా పూర్తి అయినట్లే. ఇప్పుడు వెళ్ళి మేము టెంట్కి తీసుకొని అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు టైం వచ్చి 8:15 దగ్గర అవుతుంది. చూస్తూ ఇప్పుడే ఒక వీడియో శేషనాగ్ ఇదిగో ఇక్కడే ఉంది అని చెప్పి జస్ట్ ఎక్కడి నుండి ఇక్కడ నడిచేలోపే ఎందుకో బాగా ఆవేశం అయితే ఎక్కువ వచ్చింది. ఇంకా కూర్చుండిపోయాం. టైం అయితే 8:15 అవుతుంది. ఇంకొద్ది దూరమే 300 meters ఉంటుంది అనుకుంటా శేషనాగ్ క్యాంపు. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు గుర్రాలతో వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి టెంట్లు తీస్తా అన్నారు. ఇంకొక 10 minutesలో శేషనాగ్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడైతే మాత్రం ఇప్పుడు 8:15 అవుతున్నా సరే ఇంకా అలానే ఉంది క్లైమేట్. ఇప్పుడు నెమ్మదిగా ఇటుపక్క చీకటి పడడం అయితే మొదలవుతుంది. బట్ ఇటుపక్క అయితే ఇంకా వెళ్తారు అలానే ఉంది. నేనున్న దగ్గర కూడా వెళ్తారు అలానే ఉంది. అన్నా ఆంధ్రానా? ఎక్కడన్నా? శ్రీకాకుళం. ఓకే, థ్యాంక్స్ అన్న మా కోసం ఇంత చేస్తున్నందుకు. మీకు పెన్షన్ రావాలని కోరుకుంటున్నాం భయ్య. ఐటీపీపీ అన్న మీది పెన్షన్ మీకు త్వరగా రావాలి. ఇక్కడ 8:30 అయ్యింది. ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది. లైట్లు కూడా ఆన్ అయ్యాయి. ఇంకా కొన్నిటి మీద అయితే వెళ్తుంది. ఫైనల్లీ మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే నైట్ 8:30కి శేషనాగ్ బేస్ క్యాంప్కి దిగ్విజయంగా వచ్చాం. ఈరోజు యాత్ర ఎక్కడితో సమాప్తం. వర్షం పడకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా చాలా దిగ్విజయంగా ఇక్కడైతే యాత్ర ముగిసింది. బేస్ క్యాంప్కి వచ్చి ముందుగా వేడి టీ అయితే తాగుతున్నాం. ఇది బేస్ క్యాంపు. ఇక్కడ వేడి ఛాయ్ ఇస్తున్నారు. వచ్చి ముందు వేడి టీ అయితే తాగుతున్నాం. ఇంకా మేము స్టే చేసే టెంట్లు ఎక్కడనేది నాకు తెలియదు. ఇంకా మా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కాంటాక్ట్ అయినంత వరకు టెంట్ ఎక్కడనేది తెలియదు. టెంట్ కనబడగానే పడుకుంటూ పోవడమే. ఇది శేషనాగ్ బేస్ క్యాంపు. టోటల్ ఒక 10,000 members వచ్చినా సరే ఉండేలాగా అన్ని టెంట్స్ ఉన్నాయి. టోటల్ 2 కూడా ఉంది టెంట్. ఇక్కడ టికెట్స్ ఇస్తారు. లోపలికి వెళ్తే అన్ని కూడా టెంట్లు. ఇది శేషనాగ్లో టెంట్లు. అటు ఇటు అన్ని టెంట్లే. మన టెంట్ దగ్గరకు ఇప్పుడు వెళ్తున్నాం. మన టెంట్ ఎక్కడో చాలా ఎక్కువ టెంట్లు ఉన్నాయి ఇక్కడ. రమ్మని చెప్పిన వాళ్ళు ఎక్కడ ఉంటారా?
నువ్వు ఎక్కడ వచ్చాను కదా ఆపాను ఇంకా ఇది టెంట్ అడిగి వెళ్ళి అడిగాను ఇంకో ఓపిక లేదు లేవట రేపు ఉదయమే కలు